పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ఆకివీడు నగర పరిధిలోని 8వ వార్డు కౌన్సిలర్ బొల్లా వీరశ్వేత వార్డులోని ఇంటింటికి వెళ్లి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని పథకాలను వివరిస్తూ ప్రచారం చేశారు. మే 13న జరిగే ఎన్నికల్లో ఉండి ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజుకు సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని, అలాగే నరసాపురం పార్లమెంటు బీజేపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మకు కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో ఆకివీడు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బొల్లా వెంకట్రావు, తెలుగుదేశం పార్టీ నాయకులు బొల్లా శేషుబాబు, మద్దా నరేష్, గొడవర్తి మణికంఠ మరియు తెలుగుదేశం పార్టీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ రఘురామకృష్ణరాజు గారి సైకిల్ గుర్తుపై ఓటేసి అత్యంత మెజార్టీలు గెలిపించాలని గత 4 రోజుల నుంచి కూడా 8వ వార్డులో ప్రతి గడప గడపకి వెళ్ళి సూపర్ 6 పథకాలను వివరిస్తూ ఈవీఎం పేపర్స్ కానివ్వండి, పాంప్లెట్స్, ఈవీఎం మిషన్లో ఉన్న 1వ నెంబర్ సైకిల్కి ఎంపీ ఓటు కమలానికి వేసి గెలిపించమని అందరినీ కోరుతున్నాము. ముఖ్యంగా ఆకివీడు నగర పంచాయతీ అయిన తర్వాత, నేను కౌన్సిలర్గా పోటీ చేసిన తర్వాత ఒక తట్టబుట్ట మట్టి వేసింది లేదు. ఏ వర్క్ అయినా సరే అధికార పార్టీ వాళ్ళే పెట్టుకున్నారు తప్ప మా 7 కౌన్సిలర్స్లో కూడా ఎవరికి ఏ వర్క్ ఇచ్చిన పాపం లేదు. ఆకివీడు నగర పంచాయతీ అభివృద్ధి కోసం మేమందరం కూడా పాటుపడుతున్నాము. ఆకివీడు అభివృద్ధి కోసం మేము ఏదైనా కలిసికట్టుగా పనిచేస్తామని చెప్తున్నాము. రఘురామకృష్ణ గారు మంచి మెజారిటీ ఇచ్చి మరి ఆకివీడు అభివృద్ధి కోసం మేమందరం పాటుపడతామని, రఘురామకృష్ణ గారికి అత్యంత మెజారిటీని ఇచ్చి ఆకివీడు అంతా అభివృద్ధి చేసి చూపిస్తామని మేమందరం కూడా తెలియజేస్తున్నాము. జై తెలుగుదేశం. మరి ఈ రోజున ప్రతి ఇంటికి ప్రతి గడపకు కూడా తిరిగి తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుకి, అలాగే పార్లమెంట్ అభ్యర్థి శ్రీనివాసవర్మ గారికి కూడా కమలం గుర్తుకు ఓటేయాలని అభ్యర్థిస్తున్నాం. మరి ఈ వార్డులో ఇంచుమించు 1995 నుంచి కూడా మరి ఇక్కడ జనం అందరూ కూడా నన్ను గెలిపించడం జరిగింది. మరి అలాగే మరి ఈ రోజున నా వారసురాలుగా మా కోడలు వీరశ్వేత గారు నగర పంచాయతీ కౌన్సిలర్గా గెలవడం, అందులోకి అత్యధిక మెజార్టీ 370 ఓట్ల మెజార్టీతో గెలిపించడం కూడా జరిగింది. మరి ఈ వార్డు వరకు కూడా ఇన్నిసార్లు వార్డులో గెలిచామంటే అభివృద్ధి మాకు ధ్యేయంగా చేసుకుంటూ వచ్చి ప్రతి ఒక్కరికి కష్టకాలు తెలుసుకుంటూ ఉండటం వల్లనే మాకు ఈ మెజార్టీలు ఈ వార్డులో ఇవ్వడం కూడా జరుగుతుంది. మరి అలాగే మాకు అనుసరిగణమైన నరేష్ గారు ఏంటి, కొంతమంది ఉన్నారు వ్యక్తులు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని ఏంటి మా గురించి పోరాడి మేము కష్టపడి పనిచేసేవాళ్ళమని చెప్పి ఓట్లు వేయటం కూడా జరిగింది. ఇవాళ ఇంచుమించు ఒక 50 లక్షలతో రోడ్డు కూడా బ్రహ్మాండమైన బైపాస్ రోడ్డుని తలద్దనే రోడ్డుగా రోడ్డు వేయటం కూడా జరిగింది. మరి ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం మాది, వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం మాది, మీకు ఇచ్చేది ఏంటి గ్రాంట్లు అని చెప్పేసి మాకు ఒక పైసా కూడా ఈ వార్డులో పని చేసుకొని ఇవ్వకుండా అధికారం చెలాయించారు. ఇలాంటి పార్టీలు ఈ ప్రజలను పాలించలేరు. అలాగే ముఖ్యంగా గెలిచిన తర్వాత పార్టీలకు అతీతంగా వర్క్ చేయాలి, అలాంటి వ్యక్తులే మనకు కావాలి. మరి మేము 1995 నుంచి గెలుస్తూ వచ్చిన అధికారంలో మేమున్నా, కాంగ్రెస్ ఉన్నా కూడా మరి ఖచ్చితంగా మేము అందరం కూడా కలిసి ప్రయాణం చేసేవాళ్ళం. ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే ఈ శాడిస్ట్ ముఖ్యమంత్రి జగన్ బట్టి ఈ కార్యకర్తలు కూడా పార్టీకి, అలాగే వంతపాటి నిన్నగాక మొన్న కొంతమంది అగ్నికుల క్షత్రియులు పార్టీలో చేరడం జరిగింది. వాళ్ళు చేరితే వాళ్ళని కేకేసి దౌర్జన్యం, మీరు పార్టీలో చేరారు, రాజీనామా చేసి మళ్ళీ మన పార్టీలోకి వస్తారా రారా అని చెప్పి దౌర్జన్యం చేయడం కూడా జరిగింది. దౌర్జన్యాలు, దోపిడీలు తప్ప జగన్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు. కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తేనే మన ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది, మన బిడ్డలు బాగుంటారు. మీరందరూ కూడా ఆలోచించి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటేసి, అలాగే కేంద్రం సహాయం ఖచ్చితంగా రాష్ట్రానికి కావాలి. అందువల్ల కమలానికి ఓటేసి గెలిపించవలసిందిగా నేను అందరినీ ప్రార్థిస్తున్నాను. ఏనాడు కూడా గ్రామ అభివృద్ధికి నొచ్చుకోక, సరైన త్రాగునీరు లేక, ప్రజల దోమల బారిన పడితే కూడా దోమల మందు కూడా కొట్టించలేని దౌర్భాగ్య స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మేము పంచాయతీలో ఎంత పోరాటం చేసినా ప్రజల్లో తీసుకెళ్ళిన దున్నపోత మీద వర్షం పడ్డట్టు వీళ్ళకి స్పందనే లేదు. ప్రజలారా గమనించండి. ఆకివీడు అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం ఖచ్చితంగా అధికారంలోకి రావాలి. త్రిపులారి గారిని గెలిపించండి. మాకు ఒకటే మాట ఇచ్చాడు ఆయన, నన్ను గెలిపించండి, మీకు ఆకివీడు అభివృద్ధి పరుగులు పెట్టిస్తా, మీ వెంటే నడుస్తా, నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా, మీకు అందుబాటులో ఉంటా, ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపుతా అనే వాగ్దానం చేశారు. మేము రాజకీయాల్లోకి
ఆకివీడిని అభివృద్ధి పరచాలనే వచ్చాం, అభివృద్ధి చేసి చూపిస్తాం. దయచేసి నగర ప్రజలందరూ గమనించి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కనుమూరు రఘురామకృష్ణరాజు గారికి ఓటేసి గెలిపించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ఎన్డీఏ కూటమిలో బీజేపీ అభ్యర్థి అయినటువంటి శ్రీనివాస వర్మ గారికి కూడా కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి మెజారిటీతో గెలిపించి మమ్మల్ని ఆశీర్వదించాలని మనసా వాచా కోరుకుంటున్నాం. జై చంద్రబాబు. కృష్ణరాజు గారి నాయకత్వం, రఘురామకృష్ణరాజు గారి నాయకత్వం. సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. జై చంద్రన్న, జై చంద్రన్న, జై చంద్రన్న.